దిస్ ఈజ్ సత్యమూర్తి అయినా పర్లేదు. సత్యమూర్తి. ఐ మధు, డాక్టర్ మధుమతి. ఓకే డాక్టర్. చీర బాగుంది. అంటే నేను బాలేనా? మీకేంటండి, అదిరిపోయారు, కత్తిలా ఉన్నారు. సూపర్ డూపర్ వన్ ఆఫ్ ద ఏంజల్ అని చెప్పను కానీ చూడ్డానికి చక్కగా అందంగా హోమ్లీగా ఉన్నారు. అంటే నీ పొగిడితలకి నేను పడిపోవాలా? అయ్యో మీరు డాక్టర్ అండి, అంత ఈజీగా ఎలా పడిపోతారు? దానికో స్కెచ్ చేస్తాగా. ఈ పౌడర్ వాటర్లో కలిపి 3 times తాగించండి, తగ్గిపోతుంది. ఓకే మేడం. నెక్స్ట్. ఏంటి 2 రోజుల నుంచి ఏమీ తినట్లేదు మేడం. ఏమైందో ఏంటో. ఈ లిక్విడ్ తాగించండి, ఈ మందులు తీసుకోండి. అలాగే మేడం. నెక్స్ట్. ఏంటి ప్రాబ్లం? గుడ్డు పెట్టట్లే. నువ్వు పిల్లల్ని కను, దాంతో గుడ్డు పెట్టిస్తా. వాట్? మిస్టర్ ఇంటెలిజెంట్, అది కోడి పుంజు, కోడి పెట్ట కాదు గుడ్డు పెట్టడానికి. పుంజా? పెట్టనుకున్నానే. వెళ్ళు. యూస్లెస్ ఫెలో. ఇవి మార్నింగ్ ఈవినింగ్. అలాగే మేడం. నెక్స్ట్. మళ్ళీ ఎందుకు వచ్చావు? దీనికోసం. దానికేమైంది? ఆడకు కొంచెం అరుస్తుందండి. దానికి నన్నేం చేయమంటావు? ఏదో ఒకటి చేసి అరవకుండా ఆపండి. అది రోగం కాదు, మరి నేచర్ కదా. అనుకున్నా, కల్చర్ తెలియదు కుక్కలకి. వాట్ డు యు మీన్? మీకు అర్థమైంది కదా, అదే. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఐ విల్ కమ్ బ్యాక్ సూన్. బాయ్. గుడ్ మార్నింగ్. ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం నాది కాదు, బయట ఉంది. మళ్ళీ ఏం తీసుకొచ్చావు? అది లోపలికి రాదు, మనమే బయటికి వెళ్ళాలి. పదండి. ఏం చేయాలి? ట్రీట్మెంట్ చేయాలి. చేయనని చెప్పకూడదు, గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి కరెక్ట్ గా పని చేయాలి. లేదంటే ఆన్లైన్ లో కంప్లైంట్స్ పోతాయి, మరి నీ ఉద్యోగం బుస్ అయిపోతుంది తెలుసా. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? లేదు, బ్లూ క్రాస్ లో ట్రీట్మెంట్ చేయమని చెప్తున్నా. ఏమైంది? పాలు ఇవ్వట్లేదు. షీఈస్ ప్రెగ్నెంట్. అమ్మని అమ్మ, అప్పుడు ప్రెగ్నెంట్ అయిందా? ఇంతకీ ఈ గేదెవరిది? నాదే అమ్మగారు. మరి ఇతను ఎందుకు వచ్చాడు? నాకు తెలియదండి. చూడు, ఏదో వంకతో మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి చిరాకు దొబ్బించావనుకో, గేదెకిచ్చే ఇంజెక్షన్ తో గుచ్చి చంపేస్తా. అర్థమైందా? చచ్చినా సరే వచ్చే జన్మలోనైనా మళ్ళీ లవ్ చేస్తా. లవ్ యూ. నెక్స్ట్. మేడం, అందరూ అయిపోయారు మేడం. ఏంటి ఇంకా రాలేదు? ఈ అబ్బాయిలంతా ఇంతే, తిరుగుతారు, కరెక్ట్ గా ఇంప్రెస్ అయ్యే టైంకి ఎస్కేప్ అవుతారు. ఇది పన్ను అంటూనే పడిపోయింది. ఈ అమ్మాయిలంతా ఇంతే, అలా అంటారు, ఇలా పడిపోతారు. ఎవరి కోసమే ఎదురు చూస్తున్నారా మేడం? అలాంటిదేం లేదు. ఓహో. చచ్చినా సరే వచ్చే జన్మలోనైనా మళ్ళీ లవ్ చేస్తా. లవ్ యూ. ఏంటంటే ఇలా గుర్తొస్తున్నాడు? టైం అయిపోయింది మేడం, హాస్పిటల్ క్లోజ్ చేయమంటారా? సరే చేసే. ఓకే మేడం. నెక్స్ట్. మళ్ళీ వచ్చావా? రావాలి కదా. ఈ రోజు ఏం తీసుకొచ్చావు? తీసుకురాలే, తీసుకెళ్దామని వచ్చా. ఏంటది? నా హార్ట్. వాట్? నా హార్ట్ మీ దగ్గర ఉంది, తీసుకెళ్దామని వచ్చానండి. ఏంటి కామెడీయా? సీరియస్ అండి, నా హార్ట్ మీ దగ్గర ఉంది, ఇచ్చేస్తే వెళ్ళిపోతా. కామెడీ అంటారేంటి? ఇచ్చేయండి. ఏమండి?
హార్ట్ ఇచ్చేయండి. అవి నీకు నాకు మధ్య జరిగే సీన్స్. అందుకే టైం వేస్ట్ చేయకుండా నా హార్ట్ ఇచ్చేస్తే వెళ్ళిపోతా. బానే ఊహించుకున్నావు గానీ చిన్న కరెక్షన్. ఏంటది? నేను వెటర్నరీ డాక్టర్ని కాదు, జనరల్ ఫిజిషియన్. 5 నిమిషాల్లో ఒక అందమైన సినిమా చూపిస్తే అంత అబద్ధం అంటావా? ఇది చాలా అన్యాయం మధు. ముందే చెప్పొచ్చు కదా. నువ్వు ముందే అడగచ్చు కదా. అయినా పర్లా. ఐ లవ్ యూ. అదిరిపోయే లొకేషన్లో అందమైన అమ్మాయి కనిపించింది కదా అని అడ్డమైన వాడు వచ్చి ఐ లవ్ యూ అంటే అల్లుకుపోవడానికి నేను ఆట బొమ్మని కాదు. మధు, డాక్టర్ మధుమతి. హలో డాక్టర్ ఆటోమేషాయడమన. నమస్కారం అండి. నమస్తే. ఆటోమేషా ఏంట్రా నీ బాధ? నాకు అర్థం కావట్లేదు. అర్థమైనా అర్థం కానట్లు నటించడమే అమ్మాయిల నైజం. ఏం చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఏది ప్రూఫ్ చేయి. రిపోర్ట్ చూసి చెప్పడానికి ఇది రోగం కాదు, ప్రేమ. మనసుకు మనసు టచ్ అయినప్పుడు వచ్చే వైబ్రేషన్సే ప్రేమ. అవి కంటికి కనిపించవు, మనసు కనిపిస్తాయి అంతే. అయితే ఇప్పుడేంటి? నన్ను లవ్ చేస్తున్నావని ఒప్పుకో. నీ వయసు ఎంతరా? 25 years. నా వయసు ఎంతో తెలుసా? చెప్తే తెలుస్తుంది కదా. 28 years. అయితే ఏంటి, సచిన్ టెండూల్కర్ కంటే అంజలి టెండూల్కర్ 6 years పెద్దది. ప్రేమించుకోలే. అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్య బచ్చన్ 2 years పెద్దది. లవ్ చేసుకోలే. ఇలా చెప్పుకుంటూ పోతే లవ్ కోసం చాలా మంది చాలా త్యాగాలు చేశారు తెలుసా. లవ్ ఇస్ ఫర్ ఎవర్, వేర్ ఎవర్, వెన్ ఎవర్. ఇట్స్ నేచర్. కొటేషన్ బానే ఉంది, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయి. ఏదో ఫ్లోలో వచ్చింది, మళ్ళీ మళ్ళీ రాదు. చదువులో వీకా? లవ్ లో ఫస్ట్. బట్ వన్ కండిషన్. చెప్పు బంగారం. ఈ బంగారం, వెండి, ఇత్తడి, రాగి ఏమొద్దు. నన్ను మధు అని పిలువు చాలు. ఓకే మధు. నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. నాకన్నా చిన్నవాడితో లవ్ అంటే కొంచెం గిల్టీగా ఉంటుంది. అందుకే నా ఫ్రెండ్స్ ఎవరు అడిగినా నా ఏజ్ నీది, నీ ఏజ్ నాది. ఓకేనా? నాకు వదిలే, నేను చూసుకుంటాగా. ఇక నుంచి నేనేం చెప్తే అదే చేయాలి. అంటే అమ్మాయిలు పెంచుకునే కుక్క పిల్లలాగా? ఈ ఓవర్ యాక్షన్ వద్దనేది. సరే మధు, నువ్వు ఎలా అంటే అలా చేస్తా. ఓకేనా? దాట్స్ గుడ్. ముందా జుట్టు కట్ చేయి. సరే అలాగే. పార్టీలు, పబ్బులు, సూపర్ సూపర్. ఏ మధు, అది బాగుంది కదా. హే మధు. హే, హౌ ఆర్ యు మధు? ఐఎమ్ గుడ్. And he's my... I'm Satya, Satyamurthy at the age of 28 years. She's Madhu, Madhumati at the age of 25 years. గీత దగ్గరికి వెళ్ళొస్తా. బుద్ధుందా? వాళ్ళేమన్నా నీ ఏజ్ అడిగారా? అంటే చెప్తే పడుంటుందని. హే మధు. హాయ్. ఎవరి అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉన్నాడు? I'm Satya, Satyamurthy at the age of 28 years. She's Madhu, Madhumati at the age of 25 years. సత్య ఎప్పుడు ఇంతే కామెడీ చేస్తుంటాడు. వెళ్దామా? వాళ్ళు నన్ను ఏజ్ అడిగారా? లేదు. మరెందుకు చెప్పావు? అంటే చెప్తే పడుంటుందని. చెప్పకు. వాళ్ళు అడిగితేనే చెప్పు, అనవసరంగా చెప్పొద్దు. ఓకేనా? ఓకే. పద. హే గీతు, హ్యాపీ బర్త్డే. హే, థాంక్యూ. ఎవరి అబ్బాయి ఇంత క్యూట్ గా ఉన్నాడు? I'm Satya, Satyamurthy at the age of 28 years. She's Madhu, Madhumati at the age of 25 years. రే, నువ్వు నో 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 నో. క్యూట్ గా ఉన్నాడంటే నీకన్నా పెద్దవాడని చెప్తున్నాను అంతే. నైట్ పార్టీలో నా పరువు అంతా తీసేసావు తెలుసా? బుద్ధుందా నీకు? ఏంటది రోబోలాగా? హాయ్ ఐమ్ సత్య సత్యమూర్తి ఎట్ ది ఏజ్ ఆఫ్ 28. షీజ్ మధు మధుమతి ఎట్ ది ఏజ్ ఆఫ్ 25. అలా చెప్తే ఎవరికైనా డౌట్ వస్తుంది తెలుసా? అంటే నమ్మేలాగా చెప్పలేదా మధు? నీ తలకాయ చెప్పావు. పద. పంతులు గారు అర్చన చేయండి. అలాగేనమ్మా. బాబు గోత్రనామాలు చెప్పండి. I'm Satya, Satyamurthy at the age of 28 years. She is Madhu, Madhumati at the age of 25 years. బాబు మీ ఏజ్తో నాకు పనేంటి, మీ గోత్రనామాలు చెప్పండి చాలు.
అంటే చెప్పి చెప్పి అలవాటైపోయింది మధు. అలవాట్లో పొరపాటుగా అలా వచ్చేసింది. ఇంకొకసారి నీ మొహం నాకు చూపించకు పో. మధు రే పోరా. నన్ను పోపో అని చెప్పి 10 వెళ్ళిపోతుంది ఏంటి? మధు విల్ మీట్ యూ టుమారో. ఐ లవ్ యూ.